అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ టు శ్రావణి కలెక్షన్. ఇవాళ వచ్చేసి నేను మిమ్మల్ని 2 టెంపుల్స్‌కి తీసుకెళ్తాను. అందులో సెకండ్‌ది అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మూవీ షూటింగ్స్ అండ్ సీరియల్ షూటింగ్స్ వచ్చేసి ఇక్కడే జరుగుతూ ఉంటాయి కొన్ని. సో, ఫస్ట్ అయితే నేను శివాలయానికి వెళ్తున్నానండి. ఎందుకంటే ఇవాళ నాగుల చవితి కదా! సో, అక్కడికెళ్ళేసి నేను పుట్టలో పాలు పోసి అండ్ శివుడిని కూడా దర్శించుకున్నట్టు ఉండిద్ది. దీపాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి శివాలయానికి వెళ్ళిపోయాను. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ ధ్వజస్తంభాన్ని దర్శించేసుకొని నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడిని కూడా చూసి నేను అలా వెళ్తూ విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఫస్ట్ విఘ్నేశ్వరుడు అంటే నాకు చాలా ఇష్టం. విఘ్నేశ్వరుడు పూజ చేసేసుకున్నాను. ఈ తర్వాత పుట్ట ఏమి ఉండదండి మాకు. సో, అందుకని ఏంటంటే నాగపడగల ప్రతిమలు ఉంటాయి కదా! వాటికి ఎక్కువ పాలు పోసేసి పూజ చేస్తూ ఉంటాము. చాలా రష్‌గా ఉంది. అసలు ఖాళీ లేదు. సో, అందుకని చెప్పేసి నేను వేరే ప్లేస్‌లో వెళ్ళి చేసుకుందాం అని చెప్పేసి వచ్చేసాను. మాకిక్కడ వేప చెట్టు కింద కూడా ఉంటదనమాట. నాగప్రతిమలు వచ్చేసి వేప చెట్టు కింద కూడా ఉంటది. సో, అక్కడ ఖాళీగా ఉంది. నేను అక్కడ పాలు పోసేసుకొని దీపారాధన కూడా చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే పాలు పోసేసుకున్నాను. పాలు పోసుకుని తర్వాత కట్టొత్తులు ఉంటాయి కదా మనకి, కట్టొత్తులు వెలిగించుకున్నాను. దీపారాధన కూడా అక్కడే చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేశాను. గౌరమ్మని మస్ట్ అండ్ షుడ్‌గా చేస్తాము. గౌరమ్మని చేసి శివుడికి శంకు పూలు అంటే ఇష్టం కాబట్టి నేను ఎక్కువ శంకు పూలతోనే పూజ చేశాను. సో, పూజ అయిపోయిన తర్వాత శివుడిని దర్శించుకున్నాను. వెళ్ళాను. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. కానీ దర్శనం అయితే నాకు బాగా జరిగింది. నాతో పాటు మీరు కూడా మా శివుడిని దర్శించేసుకోండి. శివుడి దయ వల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. తర్వాత అమ్మవారిని కూడా దర్శించేసుకున్నాను నేను. మళ్ళీ మాకు తిరుగుపాలని పోస్తారనమాట. పాలు పోసిన తర్వాత కాసేపు అక్కడే వెయిట్ చేసి మళ్ళీ ప్రతిమల మీద కానీ పుట్ట మీద కానీ మళ్ళీ పాలు పోస్తారు. సో, తిరుగుపాలు కూడా నేను పోసేసుకొని నవగ్రహాలు కూడా దర్శించేసుకున్నాను. సో, కాసేపు అక్కడే వెయిట్ చేశాను. తర్వాత మాకు దగ్గరలోనే రామాలయం ఉంది. నేను చెప్పా కదా, మూవీ షూటింగ్స్ అండ్ సీరియల్ షూటింగ్స్ వచ్చేసి మాకు ఇక్కడే జరుగుతూ ఉంటాయన్నమాట. మూవీ ఏదో మీరు గెస్ చేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఫేమస్ ఈ మధ్యనే రిలీజ్ అయింది మూవీ కూడా. ఆ మూవీలో ఈ రామాలయంలోనే జరిగిందనమాట. సీరియల్స్ కూడా 1 ఆర్ 2 సీరియల్స్ ఇక్కడ షూటింగ్ జరిగినాయి. మాకు లాస్ట్ సమ్మర్‌లో జరిగినాయి. సో, నేను రామాలయం కూడా ఎంటర్ అయిపోయాను. రామాలయం కూడా ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టేసేసుకొని మీకు మా రాముల వారిని కూడా చూపిస్తాను. అందరూ నాతో పాటు మీరు కూడా దండం పెట్టుకోండి. రాముల వారు కూడా మా ఆశీస్సులు మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. అండ్ కామెంట్ కూడా మీ దగ్గరలో ఏ టెంపుల్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ మా రాములవారి గుడి కూడా ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. నాకు యాక్చువల్లీ భద్రాచలం వెళ్ళాలని చాలా కోరికగా ఉంది. కానీ ఎందుకో మరి నాకు ఎప్పుడు పాసిబుల్ అవ్వలేదు. ఎప్పుడు ప్లాన్ చేసినా కూడా వెళ్ళలేకపోయాం. కానీ ఇక్కడ రాములవారి టెంపుల్ మేబీ భద్రాచలం కూడా ఇలానే ఉండిద్దేమో అన్నట్టుగా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చూస్తున్నారు కదా మీరు, ఎంత బాగుంటుందో. ఇవి చూసినప్పుడే తెలుస్తుంది మన ఇండియన్ వాళ్ళు ఎంత టాలెంటెడ్, ఎంత హార్డ్ వర్కర్స్ అనేది మనకి ఇట్లాంటి టెంపుల్స్ చూసినప్పుడే చూస్తుంది. ఎంత బాగా శిల్పాలు చెక్కారో. టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్దండి. టెంపుల్ అంతా నేను చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ అంతా మనకి చాలా విగ్రహాలతోనే ఉంటుందన్నమాట. గోపురం మీద వచ్చేసి అంతా విగ్రహాలతో, చిన్న చిన్న విగ్రహాలతో చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. కుక్కడపల్లి నియర్లో ఉన్న వాళ్ళైతే కనుక రాములవారి టెంపుల్ కంపల్సరీగా దర్శించుకోండి. చాలా బాగుంటుంది. ప్లెజెంట్గా ఉంటుంది. చాలా సైలెంట్గా కూడా ఉంటుంది టెంపుల్ వచ్చేసి. అక్కడ కూర్చుంటే మీకు చాలా రిలీఫ్ వస్తుంది. ఏమన్నా సరే మీకు మెంటల్ టెన్షన్స్ కానీ, లేదు ఏమన్నా మనసులో బాధ ఉన్నా కూడా ఈ టెంపుల్లో కూర్చొని కాసేపు అలా రామ 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 అనుకుంటే చాలండి, మీ బాధలన్నీ పోతాయి. నాకైతే చాలా ఇష్టం. సో, ఇది మాకు నియర్గా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాను. శివాలయం అండ్ రాములవారి టెంపుల్ వచ్చేసి నేను వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ అయితే డెఫినెట్గా వెళ్తానన్నమాట. సో, నేను ఇంకా ఈ రాములవారి టెంపుల్ కూడా చూసేసుకున్నాను. ఇక్కడ కూడా దీపాలు వెలిగించుకుందాం అనుకున్నాను. ఒక్కసారి మీకు టెంపుల్ అయితే నేను ఓవర్‌వ్యూ చూపించేస్తున్నాను చూడండి. అంటే దూరంగా ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చూపిస్తున్నాను. మీకు నచ్చితే గనక మీరు కూడా కుక్కడపల్లి దగ్గరలో ఉంటే ఈ టెంపుల్ వచ్చేసి కుక్కడపల్లిలో ఉంటుంది. వచ్చి చూడొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ రాములవారి కళ్యాణం రోజున, శ్రీరామనవమి రోజున అయితే ఇంకా చాలా బాగుంటుందండి. రాములవారి కళ్యాణం ఇక్కడే చేస్తారు. భద్రాచలంలో ఎలా అయితే చేస్తారో సేమ్ అలానే చేస్తారు. పెద్ద మండపం కడతారు. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా శ్రీరామనవమి రోజు అంటే మీరు ఇక్కడ దర్శించుకోండి. చాలా బాగుంటుంది. అండ్ వచ్చేసి నేను ఇక్కడ పూజ కూడా చేసేసుకున్నాను. ఇక్కడ కూడా ఒత్తులు వెలిగించేసుకున్నాను. చూడండి మనకి ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుందో. మొత్తం ఎంట్రన్స్ టెంపుల్లో కూడా చిన్న చిన్న విగ్రహాలు పెట్టేసేసారు. నాకు అవి చాలా బాగుంది. ఎప్పుడు వెళ్తాను కానీ అంత క్లీన్గా అబ్జర్వ్ చేయలేదు నేను. సో, ఈసారి మీకు చూపిద్దామని కూడా వీడియో తీశాను. ఒత్తులైతే వెలిగించేసేసుకున్నాను. అంటే ఇక్కడైతే కట్టొత్తులు వెలిగించలేదండి. మామూలుగా దీపారాధన చేసుకున్నాను.
ఐ హోప్ మీకు ఈ టెంపుల్స్ నచ్చాయని అనుకుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.